మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఒక యువకుడినైనా కూడా కరోనా అప్పటి నుంచి నేను హాస్పిటల్లో తిరిగేది గమనించో, లేదా ఏ కష్టంలోనైనా నేను పేదవాడికి దగ్గరగా ఉన్నానని గమనించో, లేదా ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉన్నానని గమనించో, ఈరోజు నా వయసును కూడా చూడకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడగానే 54,800 మంది నాకు నిలబడి నాకు ఓటేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఓటమి ఎదురైనా కూడా నా మొదటి ఎలక్షన్ నేను యువకుడినైనా కూడా నన్ను 54,000 మంది నన్ను నమ్మి వీడు మాకు నాయకుడిగా నిలబడగలడాన్ని నమ్మినందుకు ఆనందంగా ఉంది. అలాగే నా కోసం ఇంటి నుంచి కదిలి వచ్చి రేయి పగలు చూడకుండా కష్టపడిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి, నా స్నేహితుడికి, సన్నిహితుడికి, నా శ్రేయోభిలాషికి ఈ నా 54,000 ఓట్లని అంకితం చేస్తున్నాను. అలాగే కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్కడా భయాందోళన పడద్దు, ధైర్యంగా ఉండండి. ఓటమి గెలుపులు అనేవి రకరకాలు. మీరు కార్యకర్తలుగా మీరు పార్టీకి పనిచేస్తూ ఓటమిని చూశారు, గెలుపుని చూశారు. ఓటములు గెలుపులు మనకు కొత్త ఏం కాదు, అది ఎవరి సొత్తు కాదు, ఎవరి వైపు ఉండదు. కాబట్టి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా దయచేసి అటువంటి వాటిలో పడి వాళ్ళ ట్రాప్లో పడి మీరు గొడవలకు వెళ్ళొద్దు. మీరు అందరూ సంయమనంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గెలిచిన కూటమి అభ్యర్థికి కొల్లు రవీంద్ర గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంచి పరిపాలన మీరు కొనసాగించాలని, పోర్టు పనులు స్పీడ్గా ముందరికి తీసుకెళ్లాలని, మెడికల్ కాలేజ్ పూర్తవడం జరిగింది, మిగిలిన చిన్న చిన్న సౌకర్యాలు ఏమైనా తేడాలు ఉంటే ఖచ్చితంగా వాటిని సరిచేయాలని అలాగే కోరుకుంటూ, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని విమర్శించడానికైతే మేము నడపం, కానీ మీరిచ్చిన ప్రతి హామీని ప్రజలు ఎంత బాగా గుర్తుంచుకుంటారో మేము కూడా అంత బాగా గుర్తుంచుకుంటామని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సంవత్సరంన్నర లేదా సంవత్సర సమయం తర్వాత నుంచి మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మీకు ప్రజలకి గుర్తు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు మంచి చేస్తే మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కానీ మేము ముందర ఉంటామని మీకు కూడా తెలియజెప్తూ, ఖచ్చితంగా కార్యకర్తలను ధైర్యంగా ఉండమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెగింపు ధోరణిలో ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఆ వస్తున్న ధైర్యంలో మొన్న 25వ తారీఖున రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఒక సర్క్యులర్ని ఇస్తాడు. ఏమని ఇస్తాడు? పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లన్నీ కూడా ఎన్నికల విధి నిర్వహణ బాధ్యతను అప్పచెప్పిన ఉద్యోగస్తులకి ఓటు క్యాష్ చేసుకుంటాకి ఆర్ఓలే ఫెసిలిటీ సెంటర్ క్రియేట్ చేయండి, ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు. ఆర్ఓలందరూ కూడా ఆయన
తాకీదు మేరకు, ఆయన డైరెక్షన్ మేరకు ఎన్నో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఎవరికి విధి నిర్వహణ ఉత్తర్వులు వచ్చి అందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ మాసం 12వ తారీఖు 13వ తారీఖు నుంచో అప్లికేషన్లు పెట్టుకుంటాకి అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ నెలలో అంటే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకుంటాకి ఇచ్చారు. ఈ ఫారం 12 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పోస్టల్ బ్యాలెట్ ఎక్కడి నుంచి వచ్చింది? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1934లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా అసలు ఎన్నికలు ఎలా జరపాలి అనే దాంట్లో ప్రొసీజర్లో వచ్చినటువంటి దాంట్లో ఆ చట్టంలో పొందుపరచబడినటువంటి రూల్స్ ద్వారా వచ్చినటువంటిదే ఈ ఫారం 12A అప్లికేషన్. కానీ ఆ 12A అప్లికేషన్లో ఉద్యోగస్తుడు అతనికి ఎక్కడ ఓటు ఉంది, ఎక్కడ ఎన్నికల విధి నిర్వహణ తనకి అప్పచెప్పారో ఆ లెటర్ని జతపరుస్తూ ఓటర్ నంబరు, తనకి ఏ పోలింగ్ బూత్లో ఓటు ఉందో ఆ ఓటు సీరియల్ నంబరు, పోలింగ్ బూతు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందో ఆ వివరాలన్నీ కూడా పూర్తి చేసి ఆర్ఓ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళు తర్వాత ఫారం 13A 13B 2 ఇస్తారు, పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ని కాస్ట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇతనే అని చెప్పని గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలనేది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టంలో పొందుపరిచిన రూల్స్ ద్వారా ఏర్పడింది. అయితే గడిచిన సంవత్సరం ఆ చట్టంలోని రూల్స్ని అమెండ్ చేస్తూ చేత్తో రాసినా పర్లేదు గెజిటెడ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అని చెప్పని రూల్స్ అమెండ్ చేసి గడిచిన సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం ఆ రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది. కానీ కొత్తగా రూల్స్కి మీరి, అంటే చట్టాన్ని కూడా మీరి, చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి 25వ తారీఖున స్టాంప్ వేయకపోయినా పర్లేదు, సంతకం పెట్టకపోయినా డిజిగ్నేషన్ రాయకపోయినా పర్లేదు, చేత్తో అసలు ఏమి రాయకపోయినా పర్లేదు, మీరు స్పెసిఫిక్ సిగ్నేచర్ తీసుకోమని చెప్తున్నాడు. ఉదాహరణకు తీసుకుందాం. మచిలీపట్నంలో 4400 పైచీలకు పోస్టల్ బ్యాలెట్ని ఇష్యూ చేశారు. అంటే ఫారం 12 అప్లై చేసిన వాళ్ళు. ఈ ఫారం 12 అప్లై చేసిన వాళ్ళు మొత్తం బందరోళ్ళా? కాదు. బందర్లో ఓటు ఉన్నటువంటి బందర్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే కృష్ణా జిల్లా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మరొక 16 జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సుమారుగా ఒక 400 మంది ఓటర్లను కూడా, అంటే ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఓటుకు అప్లై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాగే జరిగింది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం 7,000 మంది, ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 7,000 మంది పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టారు, ఓటు క్యాష్ చేశారు, ఓటు వినియోగించుకున్నారు. అట్లాగే రాప్తాడు 4,000 చిల్లర, కృష్ణా జిల్లా మొత్తానికి 21,000, రాజమండ్రి జిల్లాలో 15,000, ఇట్లా సుమారుగా 15 నుంచి 20, 21,000, 22,000, 23,000 చొప్పున ప్రతి జిల్లాలో ఓటు వినియోగించుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి, మచిలీపట్నం నుంచి పోస్టల్ బ్యాలెట్లు 16 జిల్లాలకు వెళ్ళినాయి. 16 జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీలకు వెళ్ళినాయి? లెక్కేసుకుంటే సుమారుగా 500-600 నుంచి 1000 స్పెసిఫిక్ సిగ్నేచర్లు ప్రతి జిల్లా కలెక్టర్ ఆర్ఓలకి అందజేయాల్సి ఉన్నది. అంటే ఎక్కడన్నా ప్రతి బ్యాలెట్లో కూడా